ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఉన్నారమ్మా, ఒకరున్నారు. అవునా? మరి మాట్లాడమ్మా. ఆ లాయర్తో నేను మాట్లాడాలంటే ఫస్ట్ నువ్వు మిథునతో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ చెయ్యి. అలాగే అమ్మా. ప్రియా ఫోన్ చేస్తుందేంటి? అక్క, ఒక ముఖ్యమైన విషయం అమ్మ నీతో మాట్లాడుతుందంట. ప్రియా, ఇప్పుడున్న లాయర్ సరిగా వాదించడం లేదు కదా. ఒక మంచి లాయర్ హైదరాబాద్ లోనే ఉన్నాడంట. ఆ లాయర్ గౌతమ్ బావ కేసుని వాదిస్తే తప్పకుండా బయటికి వస్తాడంట. ఒకసారి అమ్మతో మాట్లాడతావా? ప్రియా, నేను తర్వాత మాట్లాడతాను. అక్క అక్క ఫోన్ పెట్టేసిందమ్మా. తర్వాత మాట్లాడుతుందంట. సర్లే, చేసినప్పుడు చెప్తానులే. మంచి లాయర్ని పెట్టావు కదా, నీకు బుర్ర పనిచేయడం లేదా? పచ్చని పెళ్లి పందిర్లో నీ కాబోయే భర్తను చంపాలని చూసి పెళ్లి ఆపిన పరువు తీసిన వాడి గురించి ఎంతలా ఆలోచిస్తున్నా? ఎంతో ఆత్మీయంగా చూసుకున్న నన్ను వెన్నుపోటు పొడిచినా కూడా వాడి గురించి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా? ఎంతసేపు వాడి గురించి వాణ్ణి ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచించి తెగ ఉక్కిరిబిక్కిరవుతున్నావు. మరి నీ కన్న తల్లి గురించి ఏం ప్రయత్నాలు చేస్తున్నావు? నీ కన్న తల్లి ఆచూకీ దొరక్క ఎన్ని రోజులైంది? కొంచెమైనా పట్టించుకుంటున్నావా? నీ అమ్మ కంటే నీకు దరిద్రపు కొట్టు విధవే ఎక్కువైపోయాడా? అయ్యో నాన్న, మీరు పొరపడుతున్నారు. నా తల్లి గురించి నేను పట్టించుకోనా? ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళానో తెలుసా? ఎంతమందికి చెప్పానో తెలుసా అమ్మ గురించి వెతకండి అని? నమ్మను, నేను నమ్మను. రోజు రోజుకి నీ మీద నమ్మకం పోతుంది. నాన్నా, మావయ్య గారు అలా అనకండి. మీరంత మాట అంటే మిథున బాధపడుతుంది మావయ్య. మావయ్య, మీ బాధ నాకు అర్థమవుతుంది. అత్తయ్య దూరమయ్యి నరకం అనుభవిస్తున్నారు. నేను చూస్తున్నాను కదా. మిమ్మల్ని ఇన్ని కష్టాలు చూస్తూ నేనుండలేను. మాటిస్తున్నాను, నిన్ను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అత్తయ్య గారు ఈ భూమి మీద ఎక్కడున్నా ఏ మూలున్నా నేను కనిపెడతాను. అత్తయ్య ఆచూకీ కనిపెట్టి తీసుకొచ్చి మీ ముందుంచుతాను. చూస్తూ ఉండండి. చూడు, ఇది మాట అంటే. అల్లుడికున్న తపన నీకు లేనందుకు నాకు చాలా బాధగా ఉంది. నాన్న,
సార్ 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 రావయ్యా, వద్దు లోపలికి సార్. వెళ్ళు. సార్ తెరు. వద్దు సార్ అయ్యో లోపలికి వెళ్ళు. అయ్యో అయ్యో అమ్మా హచ్! అమ్మో! హచ్! అబ్బా! అయ్యో! ఏమైంది? సార్ నా పేరు అభయ్ సార్. మా తాతగాడు ఏ ముహూర్తం నా పేరు పెట్టాడో గాని నా జీవితం అంతా భయమే సార్. సార్ ఏంటి? మీది ఏ కేసు సార్? తెలుసుకుందామని. మర్డర్ కేస్. ఆ, ఆ, చెప్పారు. మీరు నిజంగానే మర్డర్ చేశారా? చేయలేదు. చేయకుండానే జైలుకి వచ్చారా? అవును. ఎందుకు సార్? తెలీదు. సార్ మీ గురించి చెప్పండి సార్. అదో పెద్ద కథ. ఆ, ఆ, పెద్ద కథ అయితే ఇప్పుడు వద్దులే సార్, తర్వాత వింటాను. సార్ సార్ నా కథ చెప్పమంటారా? చిన్న కథ. చెప్పు. పర్సు దొంగని. ఇప్పుడు వరకు చాలా పర్సులు దొంగతనం చేశాను. ప్రతి దొంగతనం తర్వాత పట్టుబడేవాడిని. విచిత్రం ఏంటంటే ఏ పర్సులో రూపాయి ఉండేది కాదు. పైగా ఒక్కొక్క నా కొడుకు నా పర్సులో 5,000 ఉండింది, 10,000 ఉండింది, 20,000 ఉందని కంప్యూటర్ ఇచ్చేవాళ్ళు. డబ్బులు కడితే గాని పోలీసులు నన్ను వదిలేవాళ్ళు కాదు. అప్పులు చేసి డబ్బులు కట్టి బయటికి వెళ్ళేవాడిని. ఈసారి డబ్బులు కట్టలేక జైలుకి వచ్చాను. ఇదే సార్ నా కథ. సార్ మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు. చెప్పండి ఆంటీ. ఎలా ఉన్నావమ్మా? ఒకవైపు అమ్మ మిస్ అయింది. ఎంత ప్రయత్నించినా ఆచూకీ దొరకడం లేదు. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినా వెయిట్ చేయండి అని మాత్రమే చెప్తున్నారు. మరోవైపు గౌతమ్ జైల్లో మగ్గిపోతున్నాడు. నిర్దోషిగా ప్రూవ్ చేయగలిగే సాక్ష్యాలు దొరక్కపోతే గౌతమ్కి శిక్ష పడ్డం ఖాయం అంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదండి. మిథున, గౌతమ్ మర్డర్ కేసులో ఇరుక్కున్న రోజు నుండే మీ అమ్మగారు కూడా కనపడడం లేదు అంటే ఈ కేసులో మనకు తెలియని వేరే కోణమేదో ఉందని నాకనిపిస్తుంది. అవునండి, గౌతమ్ మర్డర్ కేసుకి అమ్మ మిస్సింగ్కి తప్పకుండా కనెక్షన్ ఉంది. మనోజ్ని పొడిచిన వాణ్ణి అమ్మ చూసుంటుంది. అందుకే కిడ్నాప్కి గురయ్యి ఉంటుంది. ఏదో ఒక క్లూ దొరికితే ఈ రెండు సమస్యల నుంచి బయటపడొచ్చు. కేసు కూడా సాల్వ్ అయిపోతుంది. కేసు గురించి మాట్లాడడానికే నేను నీకు ఫోన్ చేశానమ్మా. ఒకసారి నువ్వు హైదరాబాద్కి రావాలి. హైదరాబాద్కా? ఎందుకండి? సమస్య అక్కడున్నా దాని పరిష్కారం హైదరాబాదులో ఉంది. అందుకే. అవునమ్మా, ఈ సమస్య వల్ల
మన 2 కుటుంబాలు బాగా నష్టపోయాయి. దీని నుండి బయటపడడం కోసం ప్రతిరోజు మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. మనం చేస్తున్న యుద్ధాన్ని గెలిపించే ఒక ఆయుధం ఇక్కడుంది. ఆయుధమా? అవును, ఆ ఆయుధం పేరు ఝాన్సీ. ఝాన్సీనా? అవునమ్మా, ఝాన్సీ, ద మోస్ట్ ఫేమస్ క్రిమినల్ లాయర్ ఇన్ హైదరాబాద్. ఆమె టేకప్ చేసిన ఎటువంటి కేసునైనా గెలిపించగల మేధావి, విజయం తప్ప ఓటమి తెలియని తెలివైన లాయర్.